ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని ఆరాధించేదానికి గాను దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మార్చి చదువుకుందాం. 118వ దావీదు కీర్తన, 118వ దావీదు కీర్తన 1 నుంచి 29 వరకు వచనాలు ఉన్నాయి. అక్కడ నుంచి మనం మార్చి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులందరూ గాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారయ్యున్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేర్చుట చూచెదను. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నలుదిశలను వారు నన్ను చుట్టుకొనినారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. యెహోవా నాకు సహాయం చేసెను. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చి ఉత్సాహనాదము వినబడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములు చేయును. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదు. నీవు నాకు రక్షణార్థమైన నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు, నన్ను అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. అందరం కలిసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభువా సమకూడటానికి ఈ 2022వ సంవత్సరంలో మీ ముఖ కాంతిలో, మీ ప్రసన్నతలో మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకుని సజీవులుగా ఉంచి తిరిగి మరలా దేవా మిమ్మల్ని ఆరాధించేదానికి గాను మాకిస్తూ వచ్చిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి కొద్ది మాటలతో మీరేమై ఉన్నారో మీ మాటల్ని ఆలోచిస్తూ మా ఎడల మీకున్నటువంటి గొప్ప ప్రణాళికలు, మీరు మా ఎడల చేస్తూ వచ్చిన గొప్ప విజయాలు తలపోసుకుంటూ కొన్ని మాటలతో మిమ్మల్ని మహింపరచడానికి దేవా తండ్రి, ఈ మొదటి దినం మిమ్మల్ని దేవాయుక్తముగా ఆత్మతో సత్యముతో విరిగి నలిగినటువంటి మనసుతో మిమ్మల్ని ఆరాధించగలిగేటువంటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, నీ దాసుని కూడా జ్ఞాపం చేసుకునము. మీ మాటలు నా నోటి నుంచము. మాకు అందరికీ దేవ ఆశీర్వాదకరంగా చేయమని, బలపరచమని, మహిమ పొందమని
సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ భాగంలో నుంచి బైబిల్లో అతి చిన్న చాప్టర్ ఏది అంటే 117వ అధ్యాయం అని మనకు తెలుసు. బైబిల్లో అతి పెద్ద చాప్టర్ ఏదంటే 119 అని తెలుసు. ఈ రెండిటి మధ్యలో ఉన్నది దాన్ని ఏమన్నారంటే కనుక దాన్నే 118వ కీర్తన, దాన్ని శాండ్విచ్. అంటే 2 బ్రెడ్ ముక్కల మధ్య జామ్ పెడితే ఎంత టేస్ట్ ఉంటుందో దానికి అంత విలువ ఉంది అనే దాన్ని ఆయన రాస్తా వస్తాడు. సో కాబట్టి ఈ నూతన సంవత్సరం మొదటి దినాన మనలందరినీ కూడా దేవుడు సజీవులుగా ఉంచి ఒక విలువైన వ్యక్తులుగా ఉండాలని ఆశపడి బహుశా మనల్ని ఆయన యొక్క కనుదృష్టిలో కనబడటానికి ఈరోజు మనందరం కూడా సమకూట్ల దేవుని ఉద్దేశమైనది. దానికి ముందుగా ఈ మాటలకు వెళ్ళబోయే ముందు ఒక చిన్న సన్నివేశాన్ని మేము ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నా. సహజంగా చదువుకున్నటువంటి పిల్లలు లేకుంటే పొరుగురులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సొంత ప్లేసులకు వస్తారు. వచ్చి ఏదన్నా పల్లెటూరు నుంచి సిటీకి వచ్చారంటే కొంచెం అదొక రకమైనటువంటి ఏమంటారో గర్వం అంటారా, అతి తెలివి అంటారా, జీనియస్ అంటారో తెలియదు, కానీ కొద్దిగా అయితే ఉంటుంది మా కుర్ర పిల్లలకి కదా. సో అలాగా ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊరోళ్ళందరినీ చాలా హుషారుగా ఏమరా ఎలా ఉన్నారు, అంత కొత్త సంవత్సరం కదా మనం అంటే, అవును బాగున్నామంటే కనుక నేను బాగుంటామేంటి, ఏం అడుగుతావు అడుగు అన్నీ చెప్పేయగలను, ఏమి జీనియస్ అంటున్నాడు. అమ్మా అంత జీనియస్సా, మరి ఏంటనుకున్నామేంటి, సిటీకి వెళ్తే అట్లాగే ఉంటుంది ఎవరమైనా. అవునా, మన ఊరిలో కూడా మంచి పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన్ని అడిగినా చాలా విషయాలు నువ్వు ఆయన ఎదుర్కోలేవరా అన్నాడు. అట్లాగా ఆయన ఎవరిని పిలవండి చూద్దాం, మరి ఈరోజు జనవరి 1 కదా, కొద్దిసేపు కూర్చుందాం మాట్లాడుకుందాం అన్నారని. సరే నిలబెట్టారు. వచ్చాడు కుర్రోడు. అలా నిలబడి ఏం పెద్దాయనా నువ్వు చాలా జీనియస్ అంటగా నాకంటే, ఏంటో నీ జీనియస్ చూద్దాం రా అంటే, సరే ఇలా వెళ్ళి అలా టేబుల్ మీద పట్టుకొచ్చి అలా చేయి ముడిచి చెప్పు నా చేతిలో ఏముందో అన్నాడంట. అది ఎట్లాగయ్యా చేతిలో ఏముందో నేను ఎలా చెప్తా. సరే అలా పట్టుకుని చూపిస్తూ ఉన్నాడు. చూపిస్తూ కొద్దిసేపటికి చెయ్యి షేక్ అవుతూ ఉంది, అలా వణుకుతూ ఉంది. ఇదేంటో చెయ్యి ఇదిగో వణుకుతుంది ఏంట్రా బాబు వీడికి అని కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచిస్తూ వచ్చినప్పుడు వీడి చేతిలో ఏదో ఉంది అని అనుకున్నాడు. బాబు నీ చేతిలో ఒక పక్షి ఉందయ్యా అన్నాడు. ఎట్లా కనిపెట్టావు నువ్వు, నాకంటే జీనియస్వే, ఆగు అప్పుడే పండగ చేసుకో అవసరంలా, ఇంకో క్వశ్చన్ ఉంది నా దగ్గర అని అన్నాడు. అలా పట్టుకొని ఉన్నాడు. సరే ఈ చేతిలో ఉన్నది బ్రతికిందా చచ్చిందా పక్షి, అది ఎట్లా చెప్తావు, కష్టమే కదా. సో కాబట్టి ఆలోచన చేశాడు, మరి నీ జీనియస్ ఇప్పుడే బయటపడాలా అని అన్నాడు. అవునా, సరే ఆలోచన చేసి ఇప్పుడు ఏం చెప్తే బాగుంటుంది, ఒకవేళ బ్రతికింది అంటే చేతులను చంపేస్తాడు వాడు కదా, ఒకవేళ చచ్చిపోయిందంటే బ్రతకటానికి దాన్ని చక్కగా అలా పట్టుకుంటాడు. ఆలోచించాడు. దిస్ ఆన్సర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, దాని సమాధానం నీ చేతిలో ఉంది. ఎందుకు ఈ సన్నివేశం తీసుకొచ్చానంటే, మన జీవితాల్లో చాలా కాలం గడిచిపోయింది. రాత్రి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చాం, వాగ్దానాలు తీసుకుంటూ వచ్చాం, కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ఆ మాటలకు మనం విధేయత చూపుతూ వచ్చాం. అయితే మనం ప్రభు కోసము బాగా జీవించాలి, లేక చనిపోవాలా, లేకుంటే అటు ఇటుగా జీవిస్తూ ఉండే జీవితం అన్నది ఎవరి చేతుల్లో ఉంది తెలుసా? ఇట్ ఈజ్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లోనే ఉన్నది.
తీసుకున్నటువంటి ఏదైనా కానీ దేవుడు మనకిచ్చినట్టు ఈ ఒక్క జీవితం. అందుకనే జీవితం చాలా బహు సంకుచితమైనది, అది త్వరగా గడిచిపోతుంది. ఆ గడిచిపోయే జీవితాన్ని చాలా తూచి తాచి విలువైందిగా ఎంచి ఖర్చు చేయాలన్నది. కాబట్టి అట్టి జీవితం ద్వారా మనం దేవుణ్ణి మహింపరచాలన్నదే ఆయన ఉద్దేశము. కాబట్టి ఈ రోజున కొన్ని మాటలు మీ ముందుకు తీసుకురావని ఇష్టపడతా ఉన్నా. రండి, ఈ భాగంలో మనం ఆలోచన చేస్తే మొట్టమొదటగా ఈ గ్రంథము 118వ దావీదు కీర్తనలో దావీదు రాసినట్లుగానే కనపడుతుంది. కానీ దీని బ్యాక్గ్రౌండ్ అంతా మనం చూస్తే గనక ఇశ్రాయేల్ ప్రజలు విమోచించబడటము, వాళ్ళు బబులోను చెర నుంచి బయటికి వచ్చి ఆ యెరూషలేము యొక్క గోడలు, తర్వాత వాల్స్, ఆ పట్టణం చుట్టూతా ఆ మందిరం కట్టిన తర్వాత డెడికేషన్ చేసేటువంటి సందర్భంలో 444 BCలో బహుశా దీన్ని కట్టినట్టుగా ఆ సందర్భంలో దీన్ని డెడికేట్ చేసిన సందర్భంలో దావీదు దీన్ని రాస్తూ వచ్చినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అందుకనే 4 విషయాలు ఈ భాగంలో నుంచి మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నా. ఈ 4 విషయాలు మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఏమన్నా, అన్ని సమయాల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించుడి. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని సమయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాటని మనం ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిగా 1 నుంచి 4వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే ఏమని రాయబడతా వచ్చింది? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఇంగ్లీష్లోకి వచ్చేపాటికి కృప అనే మాట ఏమని ఉంటుందంటే కనుక లవ్ అనే మాట కనపడుతుంది NIVలో. ఆయన ప్రేమ నిరంతరము నిలుచును. ఆయన దయ మానవులదైతే మానవుకున్నే దయాదాక్షాణ్యాలు పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటాయి, వారికున్న స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఈయనకున్న ప్రేమ అది ఎన్నటెన్నటికీ మారనిది. అందుకనే ఆయన ఎలాంటి ప్రేమ చేత మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనే నిదర్శనం అంటే ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. ఆయన విడువక ఎడబాయక మన ఎడల కృప చూపుచూ ఉన్నాడు. అందుకనే నిరంతరము నిత్యము ఆయన ప్రేమ నిలిచి ఉండేదిగా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన ప్రేమ నిరంతరము ఉన్నది. అందుకనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం నిలిచిన ఇశ్రాయేలు అందరుగాక. ఇక్కడ 3 విషయాలు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజల గురించి, అహరోను వంశస్థుల గురించి, ఆయన యందు భయభక్తులు గలవారు గురించి. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ప్రేమ ఆయన బిడల పట్ల నిరంతరం ఉంది. అహరోను వంశస్థుల పట్ల కూడా ఆయన ప్రేమ నిరంతరం ఉంది. అంత మాత్రమే కాక 4వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన యెహోవా యందు భయభక్తులు గల వారందరూ ఆయన కృప నిరంతరము నిలుచును. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల కూడా ఆయన ప్రేమ నిరంతరం ఉన్నది. అందుకని ప్రతి సమయంలో మారని మార్పు లేనటువంటి దేవుని సన్నిధిలో మనం సమకూడటం ఉద్దేశం ఏంటంటే, నిత్యము ఆయనకి ఆదియు అంతము లేదు కదండి, ఆయనకి బిగినింగ్ లేదు. చాలాసార్లు మనం అనుకోవచ్చు, ప్రశ్నలు వస్తామంటే ఆదియు అంతము లేనటువంటి దేవునికి ఎవరు ఆయన పేరు అని చెప్పగలంటే ఎవరని చెప్పలేం. ఆయన ఉన్నవాడు అనువాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎరిగిన వారమే. అందుకని ఈ సందర్భంలో ఆయన పేరు ఏంటని మోషే అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, నేనున్నవాడిని అనువాడను. ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరూ లేరండి, నేనొక్కడనే ఉన్నా అనుకోండి. ప్రపంచంలో ఎవ్వరు నేనొక్కడనే ఉన్నా, నాకు పేరు ఎవరు పెట్టాలి? నేనేం చెప్పాలి నా పేరు? కాబట్టి నేనేమన్నంటే నేనే. నా పేరు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే నేనున్నోడిని అనువాడను. ఆయన పేరే నేనున్నా, నా పేరు అది. ఇంకేమంటాం? ఆ తర్వాత పేర్లు దేవుడు నోవాకి ఇచ్చాడు కాబట్టి ఆ బాధ్యత పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకని ఆయన నిత్యము నిరంతరము నిలిచిన దేవుడు,
ఉన్న దేవుడు. అందుకని ఆ మాట మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ముగ్గురు ఇశ్రాయేలు ప్రజలు పట్ల దేవుని ప్రేమ నిరంతరము. అహరోను వంశస్థులు ఎందుకు వారి పట్ల అంటే వారు దేవునిని ఆరాధించేటువంటి వారే. ఆలయములో, దేవాలయంలో ప్రత్యేకంగా అహరోను వంశస్థులు యాజకులు. దేవుడు వారిని యాజకులుగా ఎంచుకున్నాడు. ఇప్పుడు ఈరోజు మనందరిని కూడా, మనకు తెలిసిన భాగమే పేతురు రాసిన పత్రికలో, మనల్ని కూడా రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. సో మన పట్ల ఆయన ప్రేమ నిరంతరము నిలిచి ఉన్నది, ఆయన కృప నిరంతరం మన ఎడల ఉన్నది అనే సత్యాన్ని దేవుడు జ్ఞాపం చేస్తా వస్తున్నాడు. అందుకనే ఇక్కడ కింద చూస్తే 28, 29 వచనంలో కూడా చూడండి, నీవు నా దేవుడువు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీవు నా దేవుడువు, నిన్ను ఘనపరిచెను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. అందుకనే ఆ అన్ని సమయాలలో దేవునికి వందనస్థలం. సో గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఇన్ ఆల్ ద టైమ్. అన్ని పరిస్థితుల్లో ఆయనకి వందనస్థలము. ఎందుకని అంటే గనక దేవుడు మనల్ని ఈ విధంగా, ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఎందుకు అంతగా ప్రేమించాడంటే నిజమే, మనం కొన్నిటికి అర్హులం కాదు, అనర్హులమే. మనం కొన్ని విషయాలకి అసలు ఆ సమీపానికి వెళ్ళటానికి కూడా మనం ఏమాత్రం ఇక్కడ యోగ్యులము కాదు. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళతో సమానులుగా చేస్తూ వచ్చాడు. చూడండి, రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు అక్కడ చక్కటి కొన్ని మాటలు రాయబడతా వచ్చాయి. రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం వరకు అక్కడ రాయబడ్డ మాటలు ఏంటంటే, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధ మాట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినుంది. సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తుని వేరై శాపగ్రస్తునై ఉండగోరుచున్నాను. వీరు ఇశ్రాయేలీలు. పౌలేమంటే వీరెవరు, ఎందుకు దేవుని ప్రేమ అంత నిరంతరము నిత్యము వారిని వెంటాడుతూ ఉందంటే, వారెవరంటే గనక వారు ఇశ్రాయేలీలు అనే మాట చెప్తా వచ్చాడు. ఇంకేం చూస్తాము, వారు దత్తపుత్రులు, దేవుని మహిమకు వారసులు, నిబంధన వారివి, ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడుతూ వచ్చింది, వాగ్దానాలు వారివి. శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, సర్వాధికారి ఉండిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళందరికీ ఇవే వాళ్ళు, దత్తపుత్రులు వాళ్ళు. కానీ వీటికి మనల్ని కూడా ఏం చేశాడండి ఇప్పుడు, నిజమైన యూదుడు ఎవడంటే అంతరంగమందు సున్నతి కలిగిన వ్యక్తి నిజమైనటువంటి యూదుడు. అంతరంగంలో సున్నతి యేసుక్రీస్తుని కలిగినటువంటి వారు నిజమైన యూదులు. అందుకని ఆ మాటలు చూస్తే మనం కానప్పుడు దత్తపుత్రులం కాదు, మనల్ని కూడా ఆయన దత్తపుత్రులుగా చేసుకున్న పుత్రికలుగా చేశాడు. దేవుని మహిమకు వారసులము కాము, వారసులుగా చేశాడు. నిబంధనకు ఆయన నిబంధన, ఆయన వాగ్దానాలు వారివి. ఇప్పుడు మనము కూడా యేసుక్రీస్తు వలన మనకు కలిగినదిదే. ఆయన తన కుమారుని పంపించడం వలన ఆయన కుమారుని ద్వారా మనల్ని కొన్న వారసులుగా చేసుకున్నాడు, నిబంధన ప్రజలుగా చేసుకున్నాడు, వాగ్దాన పుత్రులుగా. అయినప్పటికీ కూడా ఆయన అందుకనే మన ఎడల ఎంత ప్రేమచు, ఆ ప్రేమనే తన కుమారుని ద్వారా మనకు కూడా నిరంతరము మనం ప్రేమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దేవుడు మన ఎడల మనకి ఇస్తూ వచ్చిన గొప్ప భాగ్యం అంటే ఇవన్నీ కూడా ఎక్కడ దొరికినాయి మనకి అంటే కనుక మనకు రాయబడుతున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాయబడతా వచ్చింది అక్కడ అంటే కనుక, క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు కూడా ఏమయ్యామంట, మనం కూడా దానిలో పాలిభాగస్తులమయ్యాం, దానిలో వారసులమయ్యాం. అందుకని ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా అనుగ్రహించబడుతూ వచ్చింది. అందును బట్టి మనం దేవుని స్తుతించవలసిన బదులు నిత్యము ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ఆయన్ని మహింపరచవలసిన వారమై ఉన్నాం. రెండో మాట చూద్దాం రండి. రెండో మాట మనం ఆలోచన చేసే 118వ కీర్తన 5వ వచనం కానించి 14వ వచనంలో
ఇక్కడ రాయబడుతున్న మాటల్లో వాళ్ళకున్న అనుభవం కానీ, వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చినటువంటి నెహెమ్యా, ఎజ్రా ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను నుంచి తీసుకొచ్చిన తర్వాత మందిరాన్ని కట్టడానికి వాళ్ళు పడుతూ వచ్చినటువంటి శ్రమ అంత ఇంత కాదు, వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చిన శత్రుత్వం అంతా ఇంత కాదు. అందుకనే ఈ మాటని 5 నుంచి 14 వరకు, ట్రస్ట్ ద లార్డ్ ఇన్ ఎవ్రీ క్రైసిస్, ప్రతి సంక్షోభంలో ప్రభువుని విశ్వసించడం, ఆరాధించడం. ప్రతి సంక్షోభంలో ప్రభువుని విశ్వసించడం, ఆరాధించడం. ఇన్ ఎవ్రీ క్రైసిస్, మన ముందు చాలా క్రైసిస్ వచ్చింది, తర్వాత మనకి కరోనా కల్లోలము ప్రతి మనిషిని కుదిపేస్తూ వచ్చింది. దేవుడు మనల్ని నిజంగానే కనికరం చూపాడు కదా. సో ఒకరికొకరు కలుసుకోలేని పరిస్థితుల్లో, మాట్లాడుకునే పరిస్థితుల్లో, సహాయం చేయడానికి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో దేర్ ఆర్ డిఫరెంట్ క్రైసిస్ వచ్చాయి. అయితే దానిలో కూడా విశ్వసించాము, దానిలో కూడా దేవుని ఆరాధిస్తూ వచ్చాం. చూడండి ఏమని రాయబడుతూ వచ్చిందో 5వ వచనంలో చూస్తే గనక ఏమనుందండి? ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. 6వ వచనంలో చూస్తే యెహోవా నా పక్షంగానున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకిస్తూ వచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటూ వచ్చినటువంటి 2021వ సంవత్సరంలో తిరిగి మరలా మనల్ని ఆయన 2022వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం ఉద్దేశం ఏంటంటే, క్రైసిస్ లేవని కాదు, సమస్య లేవని కాదు, దానిలో కూడా ఆయన విశ్వసించాలి, ఆయన ఆరాధించాలన్నది మాత్రమే. ఆ సంకల్పంతో మనకి మరొక జీవితాన్ని ఇచ్చాడు. అందుకనే అది మన చేతిలో ఉంది. వెదర్ యూ హ్యావ్ డై ఆర్ లివ్ ఫర్ గాడ్ అన్నది ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మనం తీసుకున్న నిర్ణయాలు 1 నెల తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకునండి. మీలో ఎంతమంది గుర్తుంటుందో నాకు తెలియదు, చాలాసార్లు మర్చిపోతాం. అందుకనే ఇరుకులో నుండి వీళ్ళు ఎంతటి ఇరుకంటే గనక, వీళ్ళు పునాది వేయటానికి వచ్చినప్పుడు శత్రువుకు వచ్చారు. నెహెమ్యా ప్రారంభించినప్పుడు, పునాదులు వేయటానికి వచ్చినప్పుడు శత్రువులు వచ్చినారు. అందుకని ఒక మాట చూస్తే గనక 537 BCలో ఇశ్రాయేలు చెరలో నుండి 50,000 మంది యూదులు తిరిగి వచ్చారు యెరూషలేముకి. అప్పుడు ఉన్నటువంటి రాజు జెరుబ్బేలు మరియు యెహోషువ, ఈయన యాజకుడు, వీళ్ళందరూ కూడా చూడండి. అక్కడ చూస్తే ఏమన్నాడు? ఎజ్రా గ్రంథంలో 3-6 అధ్యాయంలో చూస్తే గనక దీని గురించి రాయబడతా వస్తుంది. వాళ్ళు ఇరుకులో ఉండి, ఇబ్బందిలో ఉండి, శ్రమలో ఉండి, కష్టంలో ఉండి దేవుని వైపు చూస్తూ వచ్చారు. ప్రభువా, శత్రుమోక మా చుట్టుముట్టు ఉంది, నీవే మాకు సమాధానం ఇవ్వాలా, విశాలతను కలుగు చేయి, నీకోసం నిలబడే వారంగా మేము ఉన్నాం అని దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు 6వ వచనంలో 5వ వచనంలోనే విశాల స్థలమందు దేవుడు మాకు ఉత్తరం ఇచ్చాడు. నిజమే, మనం కూడా కష్టంలో నుంచి, బాధలో నుంచి, వేదనలో నుంచి, రకరకాలైన పరిస్థితుల్లో నుంచి మనం కూడా ఇరుకుల్లో నుండి కూడా ప్రభువుకి మొరపెడుతూ వచ్చాం. ఈ రోజున ప్రైజ్ గాడ్ అని దేనికి అంటున్నామంటే, మనకి విశాలతలో నుంచి ప్రభు సమాధానం ఇస్తూ వచ్చాడు. ఒకవేళ ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయం అడిగినా చాలా సాక్ష్యాలు వస్తాయి. అదే కదా మనం దేవుని నుండి చూస్తా ఉన్నది. అదే కదా దేవుని ఎదుట మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆయన చేస్తూ వచ్చిన ప్రతి మేలుని తలుచుకుంటూ ప్రభువుని ఆరాధించడానికి సమకూడుతూ వచ్చాము. అందుకనే ఆయన నాకు సహకారిగా ఉన్నాడు, నేనేమాత్రము భయపడను. భయపడవలసిన అవసరత అయితే లేదు. అందుకని కింద చూస్తే గనక వీళ్ళందరూ చూడండి 8వ వచనంలో 7వ వచనంలో చూస్తే ఏమన్నట్టే, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. ఇక్కడ మనుషులు, రాజులు అనే మాట ఉపయోగిస్తారు. వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ రోజుల్లో జెరుబ్బాబెలు ఉన్నటువంటి దినాల్లో నెహెమ్యా, ఎజ్రా వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు రాజులు కానీ మనుషులు కానీ వాళ్ళు వ్యతిరేకించుతా వచ్చారు. ప్రారంభించినప్పుడు ఎప్పుడైతే యూదులు వీళ్ళు 536 BCలో యూదులు దేవాలయానికి పునాది వేశారో, అప్పుడు లోకల్ వాళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? పనిని ఆటంకపరిచారు. మన జీవితాన్ని ఎప్పుడైతే ప్రభు కోసం కట్టుకుంటామో, పరిచర్యలు ముందుకెళ్తామో తప్పకుండా వ్యతిరేకత వస్తుంది, సమస్యలను ఎదుర్కొంటాం.
ఆటంకాలు అనేవి ఎన్నో వచ్చినుంటాయి బహుశా మీకు. అది పరిచర్యలో వ్యక్తిగతంగా ప్రభువును పరిచర్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ప్రభువా ఇలా చేస్తావు, దాన్ని బట్టి కూడా కేవలము నాకు చేసిన దాన్ని బట్టో లేకుండా నాకు జరిగిన దాన్ని బట్టి కేవలం స్తుతించడం కాదు, దేవుడి పనిలో మనం ముందుకే ప్రభువా ఈ సంవత్సరం అంతట్లో నన్ను ఒక పాత్రగా మీరు ఉంచారు, సంఘములో ఒక రాయిగా ఉంచావు, నన్ను సంఘములో ఒక చిన్న పరికరంగా నన్ను ఉపయోగించుకున్నావు అని చెప్పగలగాల. అది కూడా దేవుణ్ణి మహింపరిచే ఆరాధన అయి ఉంటుంది. అందుకని ప్రియులారా, దేవుడు మాట చూస్తే కనుక అక్కడ చుట్టూ వచ్చున్నటువంటి దేశాలు కూడా లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులే కాదు, ఆ ఇశ్రాయేల్ దేశం చుట్టూతో ఉన్న అన్ని దేశాలన్నీ కూడా దాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. అందుకనే ఈ రోజుకి కూడా రాత్రి ఒక ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఎఫ్సిఆర్స్ని క్లోజ్ చేస్తూ వచ్చింది. రీసెంట్గా పార్లమెంట్లో ఒక డిసిషన్ తీసుకుంటూ వచ్చారు. 18 సోషల్ వెల్ఫేర్ కానీ లేకపోతే క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కానీ 18 తేల్చారంట. వాటిల్లో నెంబర్ 1 ఏదంటే మెట్రోపాలిటన్ ఉంది. వీళ్ళకి వచ్చేటవన్నీ కూడా ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ టార్గెట్ ఏంటో అనేది రాబో రోజుల్లో మనకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ఉంది వ్యతిరేకత, ఆ రోజుల్లో దేవుని యొక్క పనిని ఆటంకపరిచేది, కానీ ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని నెహెమ్యా ఆ మాటలన్నిటి కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా వ్యతిరేకించాయి. ఎందుకో తెలుసా? దేవుని మందిరాన్ని కట్టడానికి, వాల్స్ని కట్టడానికి, వాళ్ళ ముందుకు వస్తున్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా దేవుని కోసం నిలబడటానికి వాళ్ళు పూనుకున్న పనికి ఆటంకాలు వచ్చాయి. ప్రభువా, మనం చిన్న ఆటంకాలు అవరోధాలు రాగానే సైలెంట్ అయిపోతాం. దేవుడు కోరుకుంటుంది అది కాదండి. ఆ వాగ్దానాన్ని పెట్టుకో. దేవా, నీ వాగ్దానాన్ని ముందుకు పెట్టుకుని ముందుకెళ్తాను, నేను ఏ విధంగా మహింపరచాలో అందుకనే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ బట్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్లీ మూవింగ్ ఆన్. అనుకోవచ్చు, నాకేదో చిన్నోండే కదా, యవనొస్తున్నాయి కదా, 20 సంవత్సరాలు కదా, ఇంక అనుకుంటా ఉన్నామాకండి. వే వస్తుందో మనకు తెలియదు, కానీ ఉన్న జీవితాన్ని విలువైన జీవితంగా ప్రభువా నీకు యోగ్యమైన పాత్రగా ఉండటానికి నన్ను మీరు ఉంచండియా అన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. అంత మాత్రమే కాకుండా 520 BCలో మరలా పని ప్రారంభించినప్పుడు ఆ రోజున 515లో యెరూషలేము యొక్క దేవాలయం పునాదిని వేసి ఆ తర్వాత దాన్ని డెడికేట్ చేయడం. ఆ సందర్భంలో వీళ్ళన్న మాటలు ఏంటంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకున్నట కంటే, రాజులు ఏం చేయాల, లోకలు ఏమి చేయాల, వాళ్ళని నమ్ముకున్నట కంటే దేవుని నమ్ముకున్నారు, నిలబడ్డారు. ఆ రోజు నిలబడినప్పుడు వాళ్ళ జీవితంలో జరుగుతూ వచ్చిన గొప్ప సంతోషము తర్వాత మాటలు చూసాం. అందుకనే థ్యాంక్ గాడ్ ఆర్ గివ్ థ్యాంక్స్ ఆర్ ట్రస్ట్ గాడ్ ఇన్ ఎవ్రీ క్రైసిస్. ప్రతి సంక్షోభంలో ప్రభువుని ఆరాధించటం, ప్రభువుని విశ్వసించటం, ప్రభువుని హత్తుకోవటం అన్నది మనం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయనకి అంత మాత్రమే కాకుండా ఆ 8వ వచనంలో ఆలోచన చేస్తే 9, 10వ వచనం కాని చూస్తే, అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేస్తాను. ఇక్కడ 3 విషయాలు మనకు 2 విషయాలు అర్థమవుతున్నాయి. 10వ వచనం 11వ వచనంలో యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను, నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన ఇక్కడ దావీదు మాట్లాడతలేదు. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించిన దేవుడు వాళ్ళ చెరలో నుంచి విడిపించబడిన తర్వాత దేవుడు అంటున్న మాట ఏంటంటే, వారిని నిర్మూలిస్తా, వారి నుంచి మీకు విడుదలనిస్తా అనే మాటలు సామిస్టు ఇక్కడ చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకని ఆ మాటలు చూస్తూ ఉన్నప్పుడు వాడు ఎలా ఉన్నారంట, కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయిరి. ఆ శత్రుమూక ఎలా ఉన్నారంట, కందిరీగలు ముసిరినట్లుగా. సో దేవుని పని
దేవునిలో ఉన్నప్పుడు నిజముగానే ఏమొస్తుందో తెలుసా? శత్రువు మన చుట్టూతో కూడా విజృంభిస్తాడు సాహసంతో. అందుకనే దేవుడు ఒక మాట చెప్తూ వచ్చాడు, యెహోవా నాకు సాహస కార్యయున్నాడు. 7వ వచనం, యెహోవా నా పక్షం వహించి నాకు సాహస కార్యన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. దేవుని కోసము మనం నిలబడతా ఉన్నప్పుడు, ఆయనలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, ఫలిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆరాధించే బిడలుగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుడు నా పక్షముగా ఏ కార్యాలు చేస్తాడంటండి? సాహస కార్యాలు మనం ఊహించం. అందుకని ఆయన అంటున్న మాటలో ప్రతి అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ఆరాధించాలన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది. 3వ మాటని మనం ఆలోచించేద్దాము. 3వ మాట, అందుకనే ఇక్కడ మాటలన్నిటిని మనం ఒకసారి తలంచుకుంటూ వస్తే గనక నెహెమ్యాను బట్టి కానీ చాలాసార్లు మనం ఆలోచించదండి ఎంతగా ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని పూనుకున్నాడో, నిజంగానే చివరికి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆయన ఎన్నుకొనబడిన జనాంగమని, వారి ద్వారా ప్రపంచానికి గొప్ప ఆశీర్వాదానికి కారకులయ్యారన్నది మాత్రము వాస్తవమే. అందుకనే ఎవరమైతే నిజముగా ఆయన బిడల వలె ఆయన పోలికలోనికి మలచబడుతూ ఆయన ఆశించినట్లుగా మనం జీవించగలుగుతూ స్తుతించగలుగుతూ కొనియాడుతూ ఉన్నామంటే, నా జీవితం ద్వారా దేవుడు కోరుకునేది ఏంటంటే, నాట్ ఓన్లీ బ్లెస్సింగ్ ఫర్ మీ, ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్ ఆల్సో. ఇతరులకి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మలుచుకోవాలన్నదే ఆయన ఉద్దేశమై ఉన్నది. కాబట్టి సాతానుడు ఎన్నోసార్లు మనల్ని ఆటంకపరుస్తూ వచ్చి ఉంటాడు. అయితే దాని నుండి మనందరికీ దేవుడు విశాలతను కలుగు చేస్తూ వచ్చిన దేవుడు అన్నది మాత్రం వాస్తవం. కాబట్టి ప్రియులరా, దేవుడు మనకిస్తూ వచ్చిన మూడో మాట ఏంటంటే, చూడండి 15 నుంచి 21 వచ్చిన వరకు ఒక మాట రాయబడతా వస్తుంది. మొట్టమొదటిగా చూసిన మాటలో అన్ని సమయాల్లో దేవుణ్ణి మహింపరచాలా. రెండోది, సంక్షోభములో దేవుని ఏం చేయాలంట? ఆరాధించాలి. ఆ తర్వాత అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాలా, విశ్వసించాలా. మూడోది, ప్రతి విషయంలో దేవుణ్ణి మహింపరచు. గ్లోరిఫై ద గాడ్ ఇన్ ఎవ్రీ విక్టరీ అనే మాట ఉందన్నమాట. అక్కడ 15 నుంచి 21 వరకు చూస్తే కనుక దేవుణ్ణి ప్రతి విజయంలో దేవుణ్ణి మహింపరచడం ఎలా అన్నది ఇక్కడ రాస్తూ వచ్చిన మాటలు చూస్తే కనుక 15వ వచనం చూడండి. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చి ఉత్సాహనాదము వినబడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యమును చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యము చేయును. ఈ మాటలన్నింటినీ మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజముగా వారికి దేవుడు ఏమిచ్చాడంటే, చూడండి నెహెమ్యా రాసిన 12వ అధ్యాయము 43వ వచనంలో ఆ మాటకి మనం చక్కటి సమాధానం మనం చూడొచ్చు. నెహెమ్యా 12వ అధ్యాయం 40వ వచనము 41, 42 నేను చదువుతాను చూడండి. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్ర గీతములు పాడువారి 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారుల్లో సగం మందియు నిలిచిండిరి. యాజకులకు ఎల్యాకీము, మాయేషేయురు, మిన్యామీను, మికాయు, ఎల్యూమినైన జకర్య, అనన్య బాకాలు పట్టుకొనిరి. ఇజ్రాహయిలు అనువాడు నడిపింపగా మాయషేయు, షెమాయ, ఎలియాజరు, ఉజ్జి, యెహోవాను, మల్కియా, ఏజరులను గాయకులను బిగ్గరగా పాడి, మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగు చేసినని ఆ దినముననే వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడెను. ఎప్పుడో తెలిసింది, వారు ఎప్పుడైతే
గుమ్మాల్ని లేపారో, దేవునికి దేవుని పనిని ఎంత పట్టుదలగా పట్టి కట్టడానికి పూనుకున్నారో, వీళ్ళు ఆ విషయం తెలిసిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఏమైందంట, అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని. ఏం ధ్వని అది? ఆనంద ధ్వని. ఎక్కడ దాకా వెళ్ళిందంట ఆ ధ్వని? బహుదూరమునకు వినబడెను. అంతగా సంతోషించారు. ప్రభువా, మీకోసము మేము ప్రారంభించాము. ఆ సంతోషం తట్టుకోలేక, ఆనందం తట్టుకోలేక వాళ్ళు పాడుతూ వచ్చిన స్తుతి పాటలు కానీ, తర్వాత వాయిద్యాలు కానీ, అదంతా కూడా వాళ్ళకున్నటువంటి ఆనంద ధ్వని ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే బహుదూరమునకు వినబడిన. మన స్తుతి, మన ఆరాధన ఎంత దూరం వెళ్ళాలండి? ఎంత దూరం వెళ్ళాలంటారు? ఇక్కడితోనే ఆగిపోకూడదు. అందుకని విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఒక రూమ్లో ఉన్నాం, స్టూడెంట్గానే చెప్పే మాటలు మీకు. యేసు ప్రభువుని ఏం తెలీదు, అమాయకం. ఒకటి మాత్రం తెలుసు, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత గొప్ప ఆనందం, ఎక్కడ లేని సంతోషం హృదయంలో కుమ్మరించబడింది. రూమ్లో ఉన్నాం, మా పక్కన మంత్రాలు చదివే ఒక ఆయన ఉంటాడు ఫ్యామిలీతో. ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నాం. ఉండి సాయంత్రం కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక మా పని ఏంటంటే తిన్న తర్వాత ప్లేట్లు పట్టుకుని ఇంక దాటిని డమా డమా కొడుతూ పాటలు పాడతామే. ఎప్పుడు దాకా పాడుకుంటుండోళ్ళం 10 అయ్యేదాకా. ఆ వానర్ గారు పాపం చెప్పాం, అయ్యా మేము ప్రభు నమ్ముకొని ఒక పాటలు పాడుకుంటానంటే ఆయన వెళ్ళి ఆయన కంప్లైంట్ చేసేవాడు, బాబు వీళ్ళు నాకు డిస్టర్బ్ చేస్తున్నారు అని అంటాడు. ఈ మంత్రాలు చదివి ఆయన వచ్చాడు, బాబు మీరు పాటలు పాడటం వల్ల నా మంత్రాలు నడవటం లేదు, ఆపండిగా. నాయన దానికి దీనికి అన్న మనం ఏం చేసామన్నా, మనమే పాటలు పాడుకున్నాము, ఆయనకేమైంది? మా ధ్వని ఎక్కడికి పోయిందంటే ఆ ఇంటి ఓనర్ దాకా, ఈయన చివరికి మా పక్కన రూమ్ ఖాళీ చేసి ఇంకో రూమ్కి పోయాడు. సంతోషంతో క్రొత్త దినాల్లో మనం ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? ఆ మొదటి ప్రేమ తలుచుకుంటే ఇప్పుడున్న ప్రేమతో పోల్చుకుంటే తగ్గిందంటారా, ఎక్కిందంటారా? అందుకని ఆ మొదటి ప్రేమ మరలా తెచ్చుకోవాలి. నాకు కూడా ఆ మొదటి సంతోషం, ఆ మొదటి ఆనందం దేవుని స్తుతించాలంటే హృదయపూర్వకంగా ఆనంద ధ్వని. ఏం బ్రదర్ మీరు ఎంత ఆనందంగా ఉన్నారంటున్నాడు ఒక ఆయన. వాళ్ళు ఉన్నవాళ్ళే ఎప్పటి నుంచో ఉంటున్నాడు ప్రభులో. అంటే ఏం బ్రదర్ నాకు తెలియదు, సంతోషంగా ఉన్నాను, ఆ ప్రభుని అంగీకరించిన కాడి నుంచి నాకు ఎట్లా జరిగింది అంటే, అవునా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే మొదటి ప్రేమ, ఆ ప్రేమలో ఉన్న ఆనందం, సంతోషం తిరిగి మనలో మరలా ఈ నూతన సంవత్సరంలో ప్రభు కుమ్మరించినప్పుడే హృదయమారా ఆయన ఆరాధించగలం, సంతోషంతో ఆరాధించగలం. మనకుండే గతంలో ఉన్నటువంటి అనుభవాల్ని, లేకుంటే నీకు జరిగిన అవి ఎప్పుడు వస్తాను ఉంటాయి, దొర్లుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి ఆ మాటలన్నీ కూడా. కానీ హృదయపూర్వకంగా ప్రభువా నాలో ఉంచిన ఈ సంతోషకరమైన నా జీవితాన్ని ఇలా మార్చిన. అందుకని జీవితాన్ని కట్టుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా అయితే శత్రుమోకని ఎదిరిస్తూ వచ్చారో, మనం కూడా లైఫ్ని కట్టుకునేటప్పుడు ఎన్నెన్నో అవాంతరాలు, అవరోధాలు ఎదుర్కొంటూ వచ్చాం. వాటన్నిటిని బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు, కనికరిస్తూ వచ్చాడు. అందుకని ఆ 17-18 వచనాల్లో మన 118 దావీదు కీర్తనకు వచ్చేద్దాం రండి. 17-18 వచనంలో, యెహోవా నన్ను కఠినంగా శిక్షించిన గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మమును తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవా కృతజ్ఞతలు చెల్లించెదను. ఈ మాటలను 21 వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని కొన్నిసార్లు కఠినంగా కూడా శిక్షించినప్పుడు, అందుకని ముందే చెప్తా, కఠినమైన పరిస్థితుల్లో కూడా విజయాన్ని ఇస్తాడు, జయమిస్తాడు. క్రైసిస్లో కూడా దేవుని స్తుతించాలని చెప్తా వచ్చు. ఇప్పుడు విజయము అన్ని పరిస్థితుల్లో ప్రతి విజయంలో దేవుని మహింపరచడం అన్నది చాలా అవసరం కూడా. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే పూనుకున్నారో ఆ ప్రతి సందర్భంలో దేవుని మహింపరుస్తూ వచ్చారు. అందుకనే
ఒక మాట మనం ఆలోచన చేస్తే, తన యజమానుని చిత్తము ఎరిగి అలాగూ చేయని ఎడలా ఏం తగులుతాయి అంట? దెబ్బలు తగులుతాయంట. లూకాసు వార్త 12వ అధ్యాయంలో రాయబడుతూ వస్తుంది. చూస్తారా? లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయము 47వ వచనం. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగిలితే అసలు మనం తట్టుకోలేమనుకోండి. ఒక చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతాం. దేవుని ద్వారా తగిలిన దెబ్బ అయితే అసలు తట్టుకోలేము. అది చిన్న దెబ్బ అయినా సరే మనకు పెద్ద దెబ్బగానే ఉంటుంది కదండి. కాబట్టి ఆయన చిత్తము ఎరిగి ఏం చేయాలన్నాడు? ఆయన సిద్ధపడక. దేవుని ఆరాధించే బిడ్డలంగా కేవలం ఆరాధనకు మాత్రమే పరిమితమైపోవటం కాదు, ఆయన మహింపరిచే జీవితం ద్వారా మన జీవితాన్ని ప్రతి పరిస్థితుల్లో మనం సిద్ధపరచుకుంటూ అకాడమిక్ ఇయర్లో 2022లో ప్రభువా నీ దాసురాలైనా నీ దాసునైనా నీ చిత్తమేంటో నన్ను సిద్ధపరచు, మీకోసము వెలగటానికి సహాయం చేయమని కోరుకుందాం. ప్రతి విజయంలో ఆయన మహింపరచడానికి దేవుడు మనకి సహాయం చేయాలని కూడా. కాబట్టి అందుకని 21వ వచనంలో చూస్తే కనుక ఏమయ్యంటే, నీవు నాకు రక్షణార్థుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. ఇక్కడ మాటలు ఇంగ్లీష్, యూ హ్యావ్ బికమింగ్ మై సాల్వేషన్ అంటే, నువ్వు నాకు రక్షణ కర్తవయ్యావు. దేన్ని బట్టి మనం ఆరాధిస్తున్నాం? దేన్ని బట్టి మనం ఆయన మహింపరుస్తున్నాం అంటే, యేసుక్రీస్తు ద్వారా మనకి ఇస్తూ వచ్చిన గొప్ప ఆ విలువైన రక్షణ. ఆ రక్షణ పాత్ర చేతపుచ్చుకొని ప్రభుని కొనియాడుతూ ఉన్నాం, ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. అందుకనే ప్రత్యేకంగా ప్రతి విజయంలో దేవుణ్ణి మహింపరిచేటువంటి అనుభవం మనకు రావాలి. చివరిగా 22వ వచనం కాడ నుంచి 29వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే కనుక ఏమని రాయబడి వచ్చిందంటే, సీ ద లార్డ్ ఇన్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్. అనుభవపూర్వకంగా దేవుణ్ణి స్తుతించాలి. అందుకని ప్రతి అనుభవంలో దేవుణ్ణి మహింపరచటం, ప్రతి విషయంలో. ఇది దేవుణ్ణి ఆరాధించడం అన్నది కేవలము ఏదో చూసి నేర్చుకునేది కాదు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక ఇట్ ఈస్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. నా హృదయంలో నుంచి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కలిగించేటువంటి ఆ ఇన్స్పిరేషన్, ఆయన ఇచ్చేటువంటిది. దాన్ని బట్టే ఆ రోజున చేసిన, లేకపోతే ఆత్మదేవుడు నేను ప్రేరేపిస్తూ వచ్చిన, అనుభవపూర్వకంగా చేస్తూ వచ్చిన ఆరాధనకి, చాలా సందర్భాలు చేస్తున్న ఆరాధనకి మీరే దాన్ని ఆ తేడాన్ని గమనించి ఉన్నారు. అందుకనే చెప్తా వస్తున్నాడు. సో ప్రతి అనుభవంలో దేవుణ్ణి మహింపరచడం. అందుకని చూడండి, ఇక్కడ మనం 22 వచనంలో చూస్తే కనుక, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవాను కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదు. సో ఇక్కడ గురించి మనకు తెలిసిందే, ఇల్లు కట్టు రాయి, నిషేధించిన రాయి, యేసు వారి గురించినటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తూ వస్తున్నాడు కీర్తనకారుడు. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు వారిని వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి యేసు ప్రభువుని తిరస్కరించారు. తన స్వజనులే తిరస్కరించారు. మూలరాయిని తిరస్కరించినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? కాబట్టి ఈ మూలరాయి యేసు ప్రభు వారంట వారికి కార్నర్ స్టోన్ అయినప్పటికీ దాన్ని తిరస్కరించి వాళ్ళే సిలువేసినట్లుగా, వాళ్ళే హింసించినట్టు మనకి ఈ చరిత్ర తెలుసు. అయితే మన జీవితాల్లో ఏమైందండి? దీన్ని ఎవరైతే యేసు ప్రభు వారు జీవితాన్ని ఆహ్వానించి అంగీకరించి ఆయన స్టోన్గా మారారో, ఆయన రాయినిగా మారారో, నిజమే ఆయన మనకు తలరాయి అయ్యాడు. అందుకని పేతురు రాసిన పత్రిక ఉన్నదన్నమాట, మీరు సజీవమైన రాళ్ల వలె దేవుని మందిరముగా
కట్టబడుచు ఉన్నారు. మనల్ని సజీవమైన రాళ్ళుగా దేవుడు చేశాడు. దేవా, మీ మందిరంలో నన్ను సజీవమైన రాయిగా చేశావు. ఒకవేళ ఈ మందిరాన్ని, ఈ జీవితాన్ని మందిరాన్ని కడతా ఉన్నప్పుడు, అనుభవపూర్వకంగా వస్తూ ఉన్నప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తామంట. సో మనుషులు కట్టినవి నిజంగానే, ఒకవేళ తాజ్మహల్ చూస్తే ఆగ్రాలో ఉంది కదండి, దాన్ని కట్టిన వ్యక్తి మనుషులే కానీ కట్టించిన వ్యక్తి మాత్రం ఎవరో? ఏ రాజు? షాజహానే కదా. దేని గుర్తుగా? ప్రేమకు చిహ్నంగా కట్టించాడు. ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నీ కూడా దాని దగ్గరికి వెళ్ళి, అరే ఎంత గొప్పగా కట్టాడు చూసారా. నేను అంటాను, ఆఫ్టర్ ఆల్ మానవుడు కట్టిన దానికి ఎంత పేరు ప్రతిష్టలు వచ్చాయే, కానీ దేవుడు కట్టిన జీవితాన్ని చూసి ఎంత అబ్బురపడాలి, ఆశ్చర్యపోవాలి. అవునా కదా. అందుకనే మహాభక్తుల జీవితం, డాక్టర్ బిల్లీ గ్రహం గారు, భగత్ సింగ్ గారు కానీ, వారి జీవితాల్ని దేవుడు కట్టాడు కాబట్టి సో సర్ప్రైజింగ్ దేర్ లైఫ్స్. దేవుడు ఆశించేది అదే. సో అనుభవపూర్వకంగా వారు దేవుని మహింపరచడం, దేవునితో నడవటం, దేవుణ్ణి ఘనపరచడం అన్నది జీవితాలు కట్టినప్పుడు, ఇదిగో మీలో నుంచైనా సరే గొప్ప వ్యక్తులు ప్రభు కోసమై ఆయన మహింపరిచేవారుగా అనుభవపూర్వకంగా బయటికి రావాలన్నది దేవుని ఉద్దేశమైనది. కాబట్టి దేవుడు మనకిస్తూ వచ్చిన ఆయన మందిరములో సజీవమైన రాయిగా, ప్రభువా నన్ను మీలో ఒక చిన్న రాయిగా ఉంచావు ప్రభువా, మీకు స్తోత్రాలు. అందుకనే జీవితం చాలా షార్ట్, చాలా తూచి ఖర్చు చేయాల, ఎట్లా పడితే అట్లా సమయాన్ని ఉపయోగించటం కాదు. మనకు తెలీదు ఏమవుతుందో రేపన్న సంగతి. కాబట్టి అట్టి విషయాన్ని వెలుగులోని తీసుకొస్తూ ఉన్న దేవుడు మన జీవితంలో ఆ గొప్ప అనుభవపూర్వకంగా దేవుని ఆరాధించాలని, మహింపరచాలని కోరుతూ ఉన్నాం. అలా చదువుకుంటూ వస్తే గనక మనకు అర్థమయ్యేదండి, దేవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక, యెహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుతున్నాను అనే ఈ మాటలన్నిటిని మనం ఆలోచిస్తే కనుక దేవుడు చేసిన కార్యాలు మన కన్నులకు ఆశ్చర్యమే. యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలు ప్రజలకి వారి ద్వారా మనకు వచ్చినటువంటి గొప్ప విమోచన, విడుదల ఆయన మనకు మూలకు తలరాయి మనకయ్యాడు. విశ్వసించిన వారి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనే కార్నర్ స్టోన్ అయ్యాడు. అట్టి జీవితం ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రభువా మీరే మా జీవితాల్ని కట్టుటలో, మిమ్మల్ని మహింపరచటలో మాకు ఇవ్వండి అని దేవుని మహింపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం. కాబట్టి ఈ మాటలన్నింటినీ ఒక్కొక్క మాటను ఆలోచిస్తూ ఉంటే కనుక, సో అన్ని సమయాల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రతి సంక్షోభంలో ప్రభుని విశ్వసించడం, ఆరాధించేటువంటి జీవితంగా ఉండాలని, శత్రువుకు ఉన్నప్పటికీ, క్రైసిస్ ఉన్నప్పటికీ ప్రభుని ఎంతగానో వాళ్ళు ఆరాధించారు. వాళ్ళ ఆనంద ధ్వని బహు ప్రాంతాలు వినపడినాయి, అదిరిపోయింది. నా ఆరాధన ఎలా ఉన్నది అన్నది మాత్రం మనం ప్రశ్నించు. ప్రతి విజయంలో దేవుణ్ణి మహింపరచాలి. ప్రతి అనుభవంలో దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఆరాధించాలని ఆశిస్తూ ఇచ్చిన మాటలను బట్టి దీవించనుగా కానీ కోరుకుంటూ ముగిస్తూ ఉన్నా.